మేడం ఇంకా మీరు సార్ పక్కన ఉంటే ఇంకేం పట్టించుకోరేమో కదా. సార్ ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఆమెకు ఇష్టమని చెప్పినా ఇంట్లో ఒప్పుకునే పరిస్థితులు లేకుండా కొన్ని రోజులు స్ట్రగుల్ తర్వాత మొత్తానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకున్నారా లేదా పెళ్ళి? అంటే ఒకవైపు ఒప్పుకున్నారు, ఇంకోవైపు తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. నన్ను చూస్తూనే కమ్మేసనే. మేడం ఏం నచ్చి ఓకే చెప్పారు సార్లో మీకు? అసలు ఎలా పడిపోయారండి బాబు? నవ్వుతాడు కానీ చాలా తక్కువ నవ్వుతాడు, చాలా తక్కువ మాట్లాడతాడు, ఓన్లీ పనులు చేస్తాడు. మేడం అప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుండింది? ఇప్పుడు ఆయన నన్ను ప్రేమిస్తాడని నేను ఆయనను ప్రేమిస్తానని అనుకోలేదు. మా క్లాస్లో చాలా మంది లవ్ చేసిండ్రు ఆయనని. ఇంకా అమ్మాయిలు అయితే ఇక చెప్పొద్దు, మా క్లాస్లోనే 2-3 లవ్ చేసిండ్రు. సో ఏంటంటే అయ్యో రామ్మోహన్ కనిపించలేదు ఇది అంటే నేను అనుకునేదాన్ని, పిచ్చోళ్ళు ఏం చూసి పడిపోతుర్రా. మూవీ కూడా చూడలేదా పెళ్లి కాకముందు? పెళ్ళైనాక మనసంతా నువ్వే చూసిన. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా. పెళ్ళి కాకముందు ఎక్కడ ఏం కూడా పోయింది తిరిగింది ఏం లేదు, ఓన్లీ చూపులు. నా కనులే కనని కలనే కలిసా. సార్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడు అనిపించలేదు అబ్బా ఎందుకు చేసుకున్నా ఇంత బిజీ పర్సన్ అని? చాలా అనిపిస్తుంది, 100% అనిపిస్తుంది. నార్మల్గా ఎప్పుడైనా చూస్తుంటారా ఇంట్లో ఉన్నప్పుడు? సమయం దొరికినప్పుడు అలా ఒకటే. ఇప్పుడు ఏం చూడాడు కానీ ఆయన అప్పుడు కాలేజ్ డేస్ అప్పుడు మాత్రం ఫుల్ మూవీస్. ఫేవరెట్ హీరో ఎవరండి? పెందరా ఇట్లా జుట్టు ఉంటుంది అవి ఎవరైనా ఆయన సినిమా చూసి ఆనందపడతా ఉంటాడు, ఇట్లా ఒకటే మైమరిచిపోతా ఉంటాడు. సో మేడం యాజ్ ఎ వైఫ్గా మీరు సార్ని ఇంకా ఎలా చూడాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మన కేసీఆర్ గారి గవర్నమెంట్లో మంత్రిగా చూడాలని నా కోరిక. మీ లైఫ్లో మీ శ్రీమతి ఒక బహుమతిగా ఎట్లా మారింది సార్? ఇంత స్ట్రగుల్స్లో కూడా మా వెన్నంటే ఉండి ఏదైతే చేసిందో అదే మరి వాళ్ళ కుటుంబం మరి దేవుడు ఒక బహుమతిగా ఇచ్చిండు కాబట్టి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. మేడం మిమ్మల్ని ముద్దుగా ఏమని పిలుస్తారు సార్? శ్రీదేవి అని పిలుస్తారు. శ్రీదేవి. ఒకవేళ ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది సార్ని ప్రపోజ్ చేసే ఛాన్స్, ఓకే ఐ లవ్ యూ రామ్మోహన్.